హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కాకపోతే ఒకే ఇన్నింగ్స్ జరిగింది. ఆ ఇన్నింగ్స్ వివరాలకి వెళ్ళిపోకంటే ముందు గైస్, మనకు నిన్న ఇండియా మ్యాచ్ గెలిచిన తర్వాత పీసీటీ ఎలాంటి పీసీటీ నమోదైంది అనేది ఈ వీడియోలోనే చెప్తాను. సో ముందుగా నెంబర్ 1 ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఆస్ట్రేలియా 100% పీసీటీతో ఉంది. నెక్స్ట్ శ్రీలంక 66.67గా ఉంది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఇండియా 61.90. అంటే ఆఫ్టర్ ఇంగ్లాండ్ సిరీస్ అయిపోయిన తర్వాత 33.33 దగ్గర నుంచి 44.45 ఫస్ట్ టెస్ట్ గెలిచిన తర్వాత, ఆ తర్వాత 61.90 ఇప్పుడు తాజా పీసీటీ అయితే నమోదు చేసుకోగలిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఫోర్త్ ప్లేస్లో ఇంగ్లాండ్ 44.33గా ఉంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి బంగ్లాదేశ్ 16.67. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ప్లేస్లో వెస్టిండీస్ అంటే 6th ప్లేస్లో ఉంది 0 పీసీటీతో. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక. దానికి తగ్గట్టుగానే శ్రీలంకకి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. కాకపోతే ఈసారి కొన్ని చేంజెస్, కాంబినేషన్స్ని ట్రై చేశారు. కాంబినేషన్స్ కరెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. అయితే ఎప్పుడు వన్ డౌన్లో వచ్చేటువంటి చమారి అట్టపాటు ఈసారి ఓపెనర్గా వచ్చింది. ఓపెనర్గా వచ్చి అశ్విని పెరేరాతో మంచి కాంబినేషన్ సెట్ అయింది. ఇద్దరు కలిసి మంచిగా ఎడపడా రన్స్ చేస్తూ వీల్ చిక్కన్లో స్ట్రైక్ రొటేషన్ చేస్తూ 100 పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. 50 పార్ట్నర్షిప్ కొంచెం త్వరగానే వచ్చినప్పటికీ 100 పార్ట్నర్షిప్ కొంచెం ఫ్యూ బాల్స్ అయితే పట్టింది. బట్ ఎగ్జాక్ట్గా 100 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 50 కూడా కంప్లీట్ చేసుకుంది చమారి అట్టపాటు. ఆ 50 కంప్లీట్ చేసుకున్న కొద్దిసేపటికే డివైన్ బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది. పార్ట్నర్షిప్ బ్రేక్ పడిన తర్వాత 42 రన్స్ వేసి అశ్విని పెరేరా కూడా అవుట్ అయింది. రష్మి గుణరత్నే అండ్ కవిష దిల్హారీ కూడా అంత మంచి పార్ట్నర్షిప్ అయితే చేయలేకపోయింది. అయితే కవిష దిల్హారీ కంటే ముందు రష్మి గుణరత్నే అండ్ అశ్విని పెరేరా మధ్య కొంత పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ 42 రన్స్ వేసి తినౌట్ అవ్వగా 44 రన్స్ వేసి హర్షిత కూడా అవుట్ అవ్వడం జరిగింది. అయితే హర్షిత సమరవిక్రమ నుంచి 26 రన్స్ వేసి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది రష్మి గుణరత్నేతో కలిసి. రష్మి గుణరత్నే అండ్ ఈ పార్ట్నర్షిప్ అయితే కరెక్ట్గా 50+ వచ్చిన తర్వాత 26 రన్స్కి హర్షిత అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ రష్మి గుణరత్నే కూడా అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కవిష దిల్హారీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. జస్ట్ 4 రన్స్ మాత్రమే చేసింది. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా 6th వికెట్కి ఫాస్టెస్ట్ దగ్గర 40+ దాకా పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ మెయిన్ కాంట్రిబ్యూషన్ నీలాక్షిక డిసిల్వా దగ్గర నుంచే ఉందని చెప్పుకోవచ్చు. పియోని వాత్సలగా జస్ట్ 7 రన్స్ మాత్రమే చేసి తన అవుట్ అయిన తర్వాత జస్ట్ 26 బాల్స్లోనే 50 రన్స్ వేయడం జరిగింది. లాస్ట్ ఓవర్లో జస్ట్ 16 రన్స్ వచ్చాయి. జస్ట్ అని చెప్పలేము, ఎందుకంటే ఆ మొమెంటం మొత్తం శ్రీలంక వైపు వచ్చింది. సో టోటల్గా 253 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. డివైన్ 3 వికెట్లు తీసి సత్తా చాటగా 2 వికెట్లతో బ్రీ ఎలైన్కి రావడం అయితే జరిగింది. ఆ తర్వాత లక్ష్యకు దిగాల్సిన న్యూజిలాండ్కి వరుణుడు నిరాశ కలిగించాడని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు శ్రీలంకకి
2 పాయింట్స్ వచ్చాయి. ఆ 2 పాయింట్స్ కూడా వరుణుడి ప్రభావం చేతనే రావడం జరిగింది. ఫస్ట్ శ్రీలంక ఆస్ట్రేలియాతో 1 పాయింట్ సంపాదించుకున్న శ్రీలంక నెక్స్ట్ శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్తో మరో పాయింట్ సంపాదించుకుంది అంతే. సో ఇప్పుడు శ్రీలంక 2 పాయింట్స్తో ఒక విజయం కూడా నమోదు చేసుకోలేదు. ఆ తర్వాత న్యూజిలాండ్ 3 పాయింట్స్తో ఉంది, ఒక విజయాన్ని నమోదు చేసుకుంది. శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లాడు వరుణుడు అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 16 పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. ఎవరిని విజయం వరిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.